అసలు డిగ్రీ విత్ ఐఏఎస్ సంబంధించి ఏ కోర్స్ తీసుకోవాలి? ఈ వీడియోలో దీని గురించి మనం మాట్లాడుకుందాం. రీసెంట్ డేస్లో ఈ కోర్సే బాగుంటుంది, ఈ కోర్సే అద్భుతంగా ఉంటుంది అండ్ దీనికి మించిన కోర్సు లేదు అని చెప్పి మనము సోషల్ మీడియాలో వాటిలో మాట్లాడడం మనం గమనిస్తూ ఉన్నాము. దీని గురించి ఈ వీడియోలో అసలు డిగ్రీ విత్ ఐఏఎస్కి సంబంధించి ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది, ఎలా మనం ప్లాన్ చేసుకోవాలి అండ్ డిగ్రీ విత్ ఐఏఎస్ అంటే కేవలం యూపీఎస్సీ అయినా అండ్ దీనికి సంబంధించి ఇన్ డీటెయిల్గా మనం ఈ వీడియోలో మాట్లాడుకోవడం ప్రయత్నం చేద్దాము. దీంతో పాటు ఇంకొక విషయం, దీనికంటే స్టార్ట్ చేసే ముందు దీని గురించి ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ముందు కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి. అసలు యూపీఎస్సీ కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేయడానికి ఇన్స్టిట్యూట్ డైరెక్టర్కి, అది విజయవాడ కానీ హైదరాబాద్ కానీ ఢిల్లీ కానీ ఎక్కడైనా ఉండొచ్చు, యూపీఎస్సీ బ్యాక్గ్రౌండ్ ఎంతవరకు ఉంది, అది ఖచ్చితంగా ఎన్నిసార్లు ప్రిలిమ్స్ క్లియర్ చేశారు, అట్లీస్ట్ ప్రిలిమ్స్ అన్న క్లియర్ చేశారా, లేకపోతే మెయిన్స్ దాకా వెళ్ళారా, లేకపోతే ఇంటర్వ్యూ క్లియర్ చేశారా, లేకపోతే ఇంటర్వ్యూ దాకా వెళ్ళారా, ఇది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇప్పుడు మనం హైదరాబాద్ అశోక్ నగర్ చూసుకుంటే గల్లీకి ప్రతి ఒక్కరు యూపీఎస్సీ కోచింగ్ స్టార్ట్ చేసేస్తున్నారు. వాళ్ళకు ఉన్న అర్హత ఏమండి? యూపీఎస్సీ ఇన్స్టిట్యూట్స్ గురించి నన్ను అడుగుతూ ఉంటారు, మరి మీకు ఏముంది అంటే నేను దాదాపు 8-9 సంవత్సరాల నుంచి ఈ యూపీఎస్సీ కోచింగ్ వ్యవస్థలు ఎలా జరుగుతాయి ఏంటి అండ్ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఇన్ అండ్ అవుట్ దీనికి సంబంధించి చాలా ఇన్స్టిట్యూట్కి మార్కెటింగ్ అడ్వైజర్ గాను, తర్వాత వచ్చేసి ఎలా రన్ అయితే బాగుంటుంది అండ్ చాలామంది బ్యూరోక్రాట్స్తో మాట్లాడాను, చాలామంది ఐఏఎస్ ఐపీఎస్లతోటి యూపీఎస్సీ ఇంటర్వ్యూ క్యాండిడేట్స్ తోటి మన ఛానల్లో కూడా ఉన్నాయి, మీరు చూడొచ్చు. మన ఢిల్లీ నుంచి గల్లీ దాకా చాలా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్ ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది వాళ్ళకి అడ్వైజులు కూడా నేను ఇస్తూ ఉంటాను, అందరికి కాదు కొంతమందికి. అండ్ ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే యూపీఎస్సీ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయడానికి యూపీఎస్సీ కోచింగ్ అది డిగ్రీ విత్ ఐఏఎస్ అయి ఉండొచ్చు, లేకపోతే 1 year కోర్స్ అయి ఉండొచ్చు. అసలు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ మీకు ఉంది, మీరు ఎప్పుడు యూపీఎస్సీ అటెంప్ట్ ఇచ్చారు, ఇది కొంచెం క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే ఇప్పుడు మనం శరత్ చంద్ర చూసుకున్నాం, విజయవాడలోని శరత్ చంద్ర డిగ్రీ విత్ ఐఏఎస్ రన్ చేస్తున్నారు అండ్ యాజ్ వెల్ యాజ్ హైదరాబాద్లో కూడా వాళ్ళకి 1 year కోర్స్ అనేది ఉంది. దానికి చాలా క్లియర్గా ఒక వీడియో చూడొచ్చు మీరు. ఆ వీడియోలో సారు ఆన్సర్ రైటింగ్ సంబంధించి వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా వాళ్ళ ఆన్సర్స్ని కరెక్ట్ చేస్తూ ఉన్న వీడియో ఒకటే ఇప్పుడు మీరు చూడొచ్చు. సో ఈ వీడియోలో ఉన్న వాళ్ళకి దాదాపు 4 యూపీఎస్సీ ర్యాంక్స్ వచ్చాయి రీసెంట్గా. ఒకరు 2 సార్లు వచ్చింది, ఇంకా మిగతా వాళ్ళకు కూడా ర్యాంక్స్ వచ్చాయి. అండ్ దీంతో పాటు ఇంకా మనం మాట్లాడుకుంటూ పోతే చాలామంది అనన్య రెడ్డి కానీ, అంతకుముందు ర్యాంకర్స్ చూసుకున్నా కానీ, రీసెంట్గా శ్రవణ్ కుమార్ కానీ ఆల్ ఇండియా ర్యాంక్ 62 చాలా క్లియర్గా శరత్ సారు సోన్స్ దాంట్లో నాకు హెల్ప్ చేశారు. అండ్ శరత్ సార్కి జిఎస్లో హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి, ఇంటర్వ్యూలో కూడా చాలా హైయెస్ట్ మార్క్స్ శరత్ సార్కి వచ్చింది. ఆయన ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి కూడా ఐఐటి మెడ్రాస్ ఒక 10 సంవత్సరాల నుంచే దాదాపు ఇండియాలోనే నెంబర్ 1 ఇన్స్టిట్యూట్, అలాంటి ఇన్స్టిట్యూట్లో సీటు తెచ్చుకొని అలాంటి ఇన్స్టిట్యూట్ స్టడీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఈరోజు డిగ్రీ విత్ ఐఏఎస్ కానీ మన హైదరాబాద్లో కానీ దీనికి సంబంధించి 1 year కోర్సు కానీ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. చాలామంది నాకు రకరకాలుగా పర్సనల్ మెంటర్షిప్ చూసుకున్నా, లేకపోతే నాకు ఆన్సర్ రైటింగ్లో చూసుకున్నా కానీ, లేకపోతే నాకు ఇంకొకటి దానికి చూసుకున్నా కానీ నాకు హెల్ప్ చేశారు. చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఎస్ఏ క్లాసెస్ మీరు వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో చాలా క్లియర్గా వాళ్ళు పెట్టేస్తున్నారు, చూడొచ్చు పబ్లిక్ ప్లాట్ఫామ్లో. సో అంటే నేనేం అడగదలుచుకున్నానంటే ఒక డిగ్రీ విత్ ఐఏఎస్ కానీ లేకపోతే ఒక యూపీఎస్సీ కోచింగ్ కానీ మనం మొదలు పెట్టేటప్పుడు మనకి ఆ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్కి ఎస్పెషల్లీ యూపీఎస్సీ బ్యాక్గ్రౌండ్ ఎంతవరకు ఉంది ఇది ఖచ్చితంగా మనం అందరం తెలుసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి సరే ఈ కోర్స్ విషయమే చూసుకుందాం. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం మనం ప్రతి డిగ్రీలో బీఎస్సీ కంప్యూటర్స్ తీసుకున్నా, లేకపోతే BA పొలిటికల్ సైన్స్ తీసుకున్నా, లేకపోతే BA ఎకనామిక్స్ తీసుకున్నా ఆల్మోస్ట్ 6 electivesని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మన శరత్ చంద్ర చూసుకుంటే జియోగ్రఫీ ఉంది, తర్వాత ఎథిక్స్, ఒక సెమిస్టర్లో జియోగ్రఫీ చెప్తారు, ఒక సెమిస్టర్లో ఎథిక్స్ చెప్తారు, ఒక సెమిస్టర్లో డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇంకో సంవత్సరంలో హిస్టరీ చెప్తారు, ఇంకొక సెమిస్టర్లో ఎకనామిక్స్ చెప్తారు. అంటే ఆల్మోస్ట్ 6 electivesలో ఆల్మోస్ట్ సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి. అట్ ది సేమ్ టైం వీటిలో నుంచి ఆప్షనల్ సబ్జెక్ట్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఆప్షనల్ సబ్జెక్ట్ కూడా ప్యారలల్గా డిగ్రీతో పాటు అయిపోతుంది. అండ్ ఇంకోటి వీళ్ళు స్పెషల్గా ఆంథ్రోపాలజీ సబ్జెక్ట్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు డిగ్రీ విత్ ఐఏఎస్ స్టూడెంట్స్ కూడా. అండ్ నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు దీంట్లో సక్సెస్ రేట్ ఉంది. టీనా దబీ చూసుకున్న BA పొలిటికల్ సైన్స్, తర్వాత వచ్చేసి ఇషితా చూసుకుంటే BA ఎకనామిక్స్, వీళ్ళందరూ కూడా ర్యాంకర్స్, యూపీఎస్సీ ర్యాంకర్స్, టాప్ 1 ర్యాంకర్స్, ఆల్ ఇండియా ర్యాంక్ 1 గురించి మాట్లాడుతున్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అయినా అడగండి, బ్యూరోక్రాట్ అయినా అడగండి, ఈ BA పబ్లిక్ పాలసీ కోర్సు అద్భుతమైన కోర్సు అని చెప్తా ఉన్నారు కదా, ఛాలెంజ్ కూడా విసురుతా ఉన్నారు కదా. నేను ఒకటే చెప్తా ఉన్నా ఏంటంటే ఇండియా వైడ్గా
ఒక్కరన్నా ఒక్క హిస్టరీ అన్నా ఉందా బిఏ పబ్లిక్ పాలసీ తీసుకొని ర్యాంక్ సాధించిన వాళ్ళు? బిఏ పొలిటికల్ సైన్స్ చూసుకున్నా, బీఎస్సీ కంప్యూటర్స్ చూసుకున్నా, లేకపోతే బిఏ ఎకనామిక్స్ చూసుకున్నా ర్యాంక్ సాధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, అంటే ఇప్పుడు జనరల్గా ఎలా ఉంటుంది, ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడంటే నిజమే ఉంటుంది అని చెప్పి ఒక పేద మధ్యతరగతి ఒక స్టూడెంట్ పేరెంట్స్ వెళ్ళి ఏ ఐఏఎస్ అధికారినో లేకపోతే ఇంకోరిని అడగలేరు కదా. ఇది మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఎందుకు ఇదంతా చెప్తా ఉన్నానంటే చాలా క్లారిటీగా ఇక్కడ ఏమవుతుందంటే స్టూడెంట్స్ అసలు డిగ్రీ విత్ ఐఏఎస్లో ఏ కోర్స్ తీసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు ఈ వీడియోలో. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది అండ్ ఇక్కడ చాలా క్లియర్గా కోర్సు బాగుంది, కోర్సు అద్భుతంగా ఉంది, ఈ కోర్సును మించిన కోర్సు అసలు యూపీఎస్సీలోనే లేదు అని మాట్లాడే అందరు కూడా ఒకటే క్లారిటీగా కోర్సు బాగుంది అన్నారు. ఓకే, మనం అందరం మనసు పెట్టి ఒక విషయం ఆలోచించాలి. సరే, ఒక నిమిషం కోర్సు బాగుంది, మంచి కోర్సే అనుకుందాము. కోర్సు మీ దగ్గర ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు? కరికులం ఏంటి? ఇప్పుడు డిగ్రీ క్లాసులు ఏ విధంగా చెప్తారు, యూపీఎస్సీ క్లాసులు ఏ విధంగా చెప్తారు, టీచింగ్ స్టాఫ్ ఏంటి, నాన్ టీచింగ్ స్టాఫ్ ఏంటి, పబ్లిక్ ప్లాట్ఫామ్లో పెట్టండి. సార్ ఇదిగో ఈ టీం అంతా కూడా నాకు టీచింగ్ స్టాఫ్, వీళ్ళంతా కూడా నాన్ టీచింగ్ స్టాఫ్. సో చాలా క్లారిటీగా పబ్లిక్లో పెట్టండి. వదిలేసి కోర్సు బాగుంది అద్భుతమైన కోర్సు. ఇక్కడ కోర్సు బాగుంది, ఓకే, కాదనట్లేదు, 100% ఒక నిమిషం కాదు మంచిగా ఉందా అనుకుందాము. మరి కోర్సు బాగుంటే ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారో కూడా చెప్పాలి కదా. బేసికల్లీ బిఏ పబ్లిక్ పాలసీలో అంతవరకు ప్రూవ్ అయిందే లేదు ఒక్కరు కూడా యూపీఎస్సీ ర్యాంక్ వచ్చినట్లు. బిఏ పొలిటికల్ సైన్స్కి ఉంది, బిఏ ఎకనామిక్స్కి ఉంది, బీఎస్సీ కంప్యూటర్స్ కూడా ఉంది. చాలా మంది ర్యాంక్స్ వచ్చినాయి. మీకు కావాలంటే సపరేట్ ఒక లిస్టు పీడిఎఫ్ వేసి నేను ఇస్తాను మీకు. కానీ బిఏ పబ్లిక్ పాలసీకి సంబంధించి ఇదిగోండి పలానా వాళ్ళు ఇదిగో ఇప్పుడు ఈ పలానా సంవత్సరం ఇంత ర్యాంక్ వచ్చింది అని మీరు ఒక్కటన్నా ప్రూవ్ చేయగలుగుతారా? అది అసలు ప్రూవ్ అయిన కోర్సేనా? ఖచ్చితంగా మనకు క్లారిటీ అనేది తెలియాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత వచ్చేసి టైఅప్. ఇప్పుడు ఒకటే విషయం ఏంటి అంటే చాలా కాలేజెస్ డిగ్రీ విత్ ఐఏఎస్ కాలేజీలు మూతపడడానికి ఒక ముఖ్య కారణం ఏంటి అంటే టైఅప్ అవడం వల్ల. కాలేజ్ వీళ్ళది కాదు, క్యాంపస్ వీళ్ళది కాదు, డిగ్రీ వాళ్ళతోనో లేకపోతే ఒక యూనివర్సిటీతోనో టైఅప్ అవుతారు. టైఅప్ అయిన తర్వాత ఇప్పుడు యూనివర్సిటీ వెళ్ళిపోమంటే స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఏకలవ్యాన్ని తీసుకుందాం. లయోలాతో అంతకుముందు టైఅప్ అయిన ఏఎల్ఎస్ని చూసి వచ్చింది. లేకపోతే శంకర్ ఐఏఎస్తో తీసుకుందాం, లేకపోతే లక్ష్మయ్య తీసుకుందాం. లక్ష్మయ్య ఐఏఎస్ కూడా వాళ్ళతో టైఅప్ అయి 4 నెలలు పనిచేశారు. తర్వాత ఏం జరిగింది? వీళ్ళు పంపించేశారు. ఇప్పుడు చాలా వరకు డిగ్రీ విత్ ఐఏఎస్ సంబంధించి మూతపడటానికి ముఖ్య కారణం వచ్చేసి నేనేమంటానంటే, ఇప్పుడు డిగ్రీ కాలేజ్ ఎవరిదో, క్యాంపస్ ఎవరిదో, మరి మీరెవరు? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక యూనివర్సిటీలో డిగ్రీ విత్ ఐఏఎస్ రన్ చేస్తున్నారు అనుకున్నాం. అప్పుడు ప్రోగ్రామ్ అనేది యూనివర్సిటీది అవుతుంది, కానీ లేకపోతే ఒక కాలేజీలో, ఒక ఉమెన్స్ కాలేజీలోనో లేకపోతే ఇంకో కాలేజీలోనో దీనికి సంబంధించి డిగ్రీ విత్ ఐఏఎస్ రన్ చేస్తున్నారు అనుకున్నాం. అప్పుడు కోర్స్ అనేది మీది ఎట్లయితుంది అంటే ఇక్కడ ఏమవుతుంది? ఓన్ క్యాంపస్ లేకుండా, ఓన్ కాలేజ్ లేకుండా డిగ్రీ విత్ ఐఏఎస్ అనేది పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పిల్లోని కూర్చోబెట్టి వాళ్ళని చదివించడం సాధ్యమేనా? టీచింగ్ స్టాఫ్ వేరి, నాన్ టీచింగ్ స్టాఫ్ వేరి పబ్లిక్లో పెట్టండి. వేరే శరత్ చంద్ర ఐఏఎస్ చాలా క్లారిటీగా ఇదిగోండి మా టీచింగ్ స్టాఫ్ వీరు, మా నాన్ టీచింగ్ స్టాఫ్ వీళ్ళు, మా వార్డెన్స్ వీళ్ళు, పిల్లలు ఫుడ్ పెట్టేది వీళ్ళు, మీరు హాస్టల్స్ ఈ విధంగా మేము రన్ చేస్తున్నాం, హాస్టల్లో ఇంత మంచి ఫుడ్ పెడుతున్నాం, చాలా క్లారిటీగా చెప్తూ ఉన్నారు. శరత్ చంద్ర వాళ్ళకి డిగ్రీ కాలేజ్ వాళ్ళది, ఐఏఎస్ కోచింగ్ సెంటర్ వాళ్ళదే కాబట్టి వాళ్ళ ఓన్ క్యాంపస్ ఉంటుంది. దీంతో ఏంటి అంటే మొత్తం వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా స్టూడెంట్స్ అనే వాళ్ళు కంట్రోల్లో ఉంటారు. అందరం క్యాంపస్లో మొత్తం ఆల్మోస్ట్ డిగ్రీతో పాటు యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలి. యూపీఎస్సీలో ఆప్షన్ చదువుకుందాం లేకపోతే ఎన్సీఆర్టీ ఫోకస్ చేద్దామా, అట్మాస్ఫియర్ అనేది ఆ విధంగా ఉంటుంది. అదొక ఎడిషనల్ అడ్వాంటేజ్ ఫర్ శరత్ చంద్ర ఐఏఎస్. అండ్ ఇంకోటి వచ్చేసి ఈ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా, మార్నింగ్ వెళ్ళి న్యూస్ పేపర్ కాడి నుంచి స్టడీ అవర్స్ జరుగుతాయి. ఆ తర్వాత వచ్చేసి డిగ్రీ క్లాసుల తర్వాత యూపీఎస్సీ కరికులం డే మొత్తం కంట్రోల్లో ఉంటుంది. డే మొత్తం శరత్ చంద్ర ఐఏఎస్ కంట్రోల్లో ఉంటుంది. పిల్లలు అనేవాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఒక ఫోకస్గా ఉంటారు. అండ్ అట్ ద సేమ్ డే కొన్ని అదర్ చూసుకుంటే మనకి మార్నింగ్ అంటే డిగ్రీ క్లాసులు జరుగుతాయి. ఒక 10 to 4 వరకు డిగ్రీ క్లాసులు జరిగితే 5 నుంచి 8 వరకు మళ్ళీ ఐఏఎస్ క్లాసులు చదివి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా డిగ్రీ క్లాసులు విని ఈవినింగ్ మళ్ళీ వాళ్ళు యూపీఎస్సీ క్లాసులు లేకపోతే ఐఏఎస్ క్లాసులు వినాలంటే ఎంత ఇబ్బంది అవుతుంది? టైర్డ్ అయిపోతారు కదా. ఇది ఒకటి మనం అర్థం చేసుకోవాలి. అలా కాకుండా డిగ్రీతో పాటు మార్నింగ్ ఇన్ బిట్వీన్ 9 to 6 మధ్యలోనే డిగ్రీ చదువుకుంటూ ఆ కరికులం అనేది ఎలా ఉండాలంటే మార్నింగ్ 9 AM to 6 PM మధ్యలో డిగ్రీతో పాటు యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలి. అదే కదా ఇప్పుడు డిగ్రీ విత్ ఐఏఎస్ అంటే ఏంటి, దాని అసలు అర్థం ఏంటి, దాని కూడా అర్థం ఏంటి? డిగ్రీతో పాటు యూపీఎస్సీ ఆర్ ఐఏఎస్ క్లాసులు అనే చెప్పాలి. అలా కాకుండా మార్నింగ్ అంతా డిగ్రీ క్లాసులు చెప్పి తర్వాత అప్పుడు ఇంకొకరు వచ్చి యూపీఎస్సీ క్లాసులు చెప్తారంటే పిల్లలు స్ట్రెస్ గురవుతారు కదా, టైర్డ్ అయిపోతారు కదా. ఆ టైంలో వీళ్ళు క్లాసులు వినడానికి అవకాశం ఉంటుందా? మీరు కూడా క్రాస్ వెరిఫై చేసుకోవచ్చు. డిగ్రీ క్లాసులు జరుగుతూ ఉంటాయి,
ప్యారలల్ యూపీఎస్సీ క్లాసులు జరుగుతూ ఉంటాయి. అండ్ తర్వాత వచ్చేసి మీరు అసలు ఇక్కడ డిగ్రీ ఫ్యాకల్టీ, యూపీఎస్సీ ఫ్యాకల్టీ, ఇప్పుడు ఇంకోటి యూపీఎస్సీ ఫ్యాకల్టీ అంటే ఇప్పుడు మనం హైదరాబాద్లో చూసుకున్నా కానీ ఈ శరత్ చంద్ర ఐఏఎస్ ఎన్ని ర్యాంక్స్ వచ్చాయి అంటే ర్యాంక్స్ రావడమే కాదు, వాళ్ళందరూ కూడా దే అండర్స్టూడ్ శరత్ చంద్ర ఐఏఎస్ వల్ల మేము లాభ పడ్డాము, శరత్ సారు మాకు పర్సనల్ గైడెన్స్ ఇచ్చాడు, శరత్ సారు మేము రాసిన ఆన్సర్ని సార్ దగ్గర ఉండి కరెక్షన్ చేసి మాకు ఇంప్రూవ్మెంట్స్ చెప్పాడు. చాలా క్లారిటీగా వాళ్ళ పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నాయి. అండ్ రీసెంట్గా చూసుకుంటే చాలా మంది యూపీఎస్సీ ర్యాంకర్స్ చాలా సెన్సిటివ్ ఉన్నారు ఇన్స్టిట్యూట్స్ దగ్గరికి వెళ్ళడానికి. కానీ వీళ్ళ దగ్గరికి 2-3 సార్లు 4 సార్లు వాళ్ళ స్టూడెంట్స్కి గెస్ట్ లెక్చర్స్ కూడా వెళ్తా ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం క్యాంపస్లో మొత్తం కూడా ఒక అట్మాస్ఫియర్ అనేది డిగ్రీ విత్ ఐఏఎస్ కానీ ఇంటర్ విత్ ఐఏఎస్ కానీ ఆ అట్మాస్ఫియర్ అనేది ఉంది. అంటే ఒక యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యి ఆ కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ ఉంది. కొన్ని యూనివర్సిటీస్లో కాలేజెస్లో ధర్నాలు జరుగుతూ ఉంటాయి, పిహెచ్డి వాళ్ళు చదువుతుంటారు, బీటెక్లు, ఎంటెక్లు, డిగ్రీలు, అదర్ డిగ్రీలు అందరూ ఉంటారు. అంటే ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే ఇక్కడ ఓన్ క్యాంపస్ లేకపోతే అంటే ఒక అట్మాస్ఫియర్ అనేది ఎలా వస్తుంది? ఇక్కడ యూనివర్సిటీ కానీ వేరే కాలేజెస్లో మనం బాగుపడడానికి ఎంత అవకాశం ఉంటుందో చెడిపోవడానికి అంతకంటే ఎక్కువ అవకాశం ఉంటుంది. వీళ్ళు ఇప్పుడే ఇంటర్వ్యూ అయిపోయి వచ్చుంటారు కాబట్టి ఖచ్చితంగా ఇది మనం అందరం ఆలోచన చేయాలి. క్యాంపస్ మొత్తం ఒకరిది కాదు కదా. క్యాంపస్ ఎవరి కంట్రోల్లో ఉంటుంది? క్యాంపస్లో ఒక బ్లాక్ మాత్రమే, లేకపోతే క్యాంపస్లో ఒక సెక్షన్ మాత్రమే కంట్రోల్లో ఉంటుంది. వేరేయాజ్ ఇప్పుడు ఓన్ క్యాంపస్ లేకపోతే బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఇదే. ఇప్పుడు బీఎస్సీ చూసుకుందాం, బీఎస్సీ కంప్యూటర్స్ చూసుకుందాం, లేకపోతే బీఏ ఎకనామిక్స్ చూసుకుందాం, లేకపోతే బీఏ పొలిటికల్ సైన్స్ చూసుకుందాం. శరత్ చంద్రలో ఒక ఫస్ట్ ఇయర్ చదివారు, సెకండ్ ఇయర్ మారాలనుకుంటే మారచ్చు. కానీ బీఏ పబ్లిక్ పాలసీ ఇంకెక్కడ ఉంది? మారాలనుకుంటే 3 years లాక్ చేసినట్టు అవుతుంది కదా. వాట్ ఇఫ్ ఇన్ కేస్ సెకండ్ ఇయర్లో నచ్చలేదు, ఎలా మారగలుగుతారు? వేరే క్యాంపస్కి లేకపోతే వాళ్ళకి నచ్చలేదు ఇంకొక దాంట్లో ఎలా మారడానికి అవకాశం ఉంటుంది? ఆ డిగ్రీ కోసం అన్నా కంటిన్యూ చేయాలి కదా. ఇది ఒకటి మనం ఖచ్చితంగా ఆలోచించాలి. దీంతోపాటు అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, డిగ్రీ విత్ ఐఏఎస్ అంటే ఒకటే చెప్పేది, ఓన్లీ యూపీఎస్సీ కోచింగే కాదు. ఓన్లీ డిగ్రీ విత్ ఐఏఎస్ అంటే యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిజాస్టర్. యూపీఎస్సీతో పాటు గ్రూప్ 1కి, గ్రూప్ 2కి, సిఏపిఎఫ్కి, ఇంకా మాట్లాడుకుంటూ పోతే ఈపీఎఫ్కి, ఆర్బీఐకి, ఎస్ఎస్సికి, ఇట్లా సెబీ ఎగ్జామ్స్కి, వీటన్నిటికీ ప్రిపేర్ అవ్వాలి రిగరస్గా. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటట్టు ఉండాలి. కానీ డిగ్రీ విత్ ఐఏఎస్ అంటే ఈ కోర్స్ తీసుకోండి, తర్వాత ఏంటి అగమ్య గోచరంగా తయారవుతుంది. ఒక కోర్స్ మీద డిపెండ్ అయ్యి యూపీఎస్సీ దాని మీద ఫోకస్కి వెళ్తే ఈ డిగ్రీ బయటకు వెళ్తే ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయి, ఏ కంపెనీలో జాబ్లు ఉన్నాయి చెప్పండి. బీఎస్సీ కంప్యూటర్స్ తీసుకోండి, ఎనీ సాఫ్ట్వేర్ సంబంధించి మీరు కన్వర్ట్ అవ్వచ్చు, సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవచ్చు. ఎందుకంటే మనకు మీ అందరికీ తెలుసు సివైసీ అనేది వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్. మనం అన్నిటి గురించి మాట్లాడతాం, అన్నిటి గురించి అవగాహన ఉంది, మీరు చూడొచ్చు, మన ఛానల్లో కూడా చూడొచ్చు మీరు మొత్తం. సో ఇక నేను ఒకటే చెప్పొచ్చేది ఏంటి అంటే అసలు డిగ్రీ విత్ ఐఏఎస్ తీసుకోవాల్సిన కోర్సు ఏంటి అంటే ఎలెక్టివ్స్ ఉంటాయి. అండ్ దీనికి సంబంధించి మన ఆప్షన్లు ఎంచుకునేలాగా ఉండాలి. అట్ ద సేమ్ టైం మనం ఎక్కడైతే జాయిన్ అవుతున్నా ఒక ఓన్ క్యాంపస్ ఉండాలి, ఒక ఓన్ కాలేజ్ ఉండాలి, ఫ్లెక్సిబిలిటీ ఉండాలి, వాళ్ళకి సంబంధించి ఒక హిస్టరీ అనేది ఉండాలి. ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ కానీ ఇన్స్టిట్యూట్ రన్ చేసే వాళ్ళకి మేనేజ్మెంట్కి దీనికి సంబంధించిన యూపీఎస్సీ బ్యాక్గ్రౌండ్ అనేది ఉండాలి. ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. వాట్ ఇఫ్ ఇన్ కేస్ టైఅప్ అయితే పరిస్థితి ఏంటి? ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. చాలా మంది ఈ విధంగా జరిగినాయి కూడా మనం చూసాం. మన రీసెంట్ ఎందుకు లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఏకలవ్య ఐఏఎస్ ఎందుకు క్లోజ్ అయింది? సో ఇదన్నీ మనం కూడా ఆలోచన చేసుకోవాలి. ఆలోచన చేసుకొని మనం అడుగు ముందుకేయాలి. తొందరపడి ఛాలెంజ్ చేశారు కాబట్టి ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడారు కాబట్టి ఖచ్చితంగా అది మంచి కోర్సు, అదే జాయిన్ అయిపోదాం అనే ఆలోచన నుంచి కమ్అవుట్ ఆఫ్ దట్. పాజిటివ్గా ఉండండి, అన్నీ కూడా ఆలోచన చేయండి, దాన్ని బట్టి మీ డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.